ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఊహాతీతంగానే ఉంటాయి. నిన్నటి మిత్రులు నేడు శత్రువులు కావచ్చు. నేడు విమర్శించిన వారు రేపు వేదిక పంచుకోవచ్చు. తాజాగా ప్రకాశం జిల్లా రాజకీయ దిగ్గజం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చుట్టూ తిరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కొంతకాలం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేని ఇప్పుడు మళ్ళీ తన పాత గూటికి చేరబోతున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ విలువ ఏంటో ఇప్పుడు తెలిసింది అంటూ ఆయన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో కీలక నేతగా జగన్కు అత్యంత ఆప్తుడిగా ఉండేవారు. అయితే గత ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లా రాజకీయాల్లో తలెత్తిన విభేదాలు, పార్టీ అంతర్గత పరిణామాల వల్ల ఆయన మనస్తాపానికి గురై జనసేనలో చేరారు. కానీ జనసేనలో ఆయనకు లభిస్తున్న ప్రాధాన్యతపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వంలో తన మాటకు విలువ తగ్గడం, క్షేత్రస్థాయిలో తన అనుచరులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఆయనను పునరాలోచనలో పడేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయాలని ఉత్సాహంగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సమీకరణాలు ఆయన కలిసి రాలేదని సమాచారం. ఈ క్రమంలోనే బాలినేని మళ్ళీ జగన్ నాయకత్వంలోని వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ హయాంలో తనకు లభించిన గౌరవం, మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలపై ఉన్న పట్టు ఇప్పుడు కనిపించడం లేదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అందుకే జగన్ విలువ ఏంటో ఇప్పుడు అర్థమైందని, అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ తన వెంటే ఉంటారనే నమ్మకం ఆయనలో కలిగినట్లు తెలిసింది. ఒకవేళ బాలినేని గనుక మళ్ళీ వైసీపీలోకి వెళ్తే అది పవన్ కళ్యాణ్కు మరియు కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో బాలినేని వంటి బలమైన నాయకుడు వెనక్కి వెళ్లడం వల్ల జనసేన అక్కడ బలహీనపడే అవకాశం ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనడానికి ఈ పరిణామాలు ఒక నిదర్శనం. బాలినేని నిర్ణయాలపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రం వైసీపీ కార్యకర్తలకు బలాన్ని ఇస్తుంది. పవన్ కళ్యాణ్ను నమ్ముకుని వెళ్తే అక్కడ సరైన గుర్తింపు దక్కలేదనే భావన బాలినేని అనుచరుల్లో బలంగా వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి సైతం పాత నాయకులను తిరిగి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తుండటంతో రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని ఆసక్తిగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బాలినేని రీఎంట్రీ కనుక జరిగితే అది కేవలం ఒక నాయకుడి మార్పు మాత్రమే కాదు, ప్రకాశం జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు, బాలినేని ఆపడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో వైసీపీ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటుంది, జగన్ తన బంధువును ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో ఈ ఊహాగానాలు సృష్టించిన వేడి అంతా ఇంతా కాదు.